ఇప్పుడు కొత్త కొత్తగా ఏంటి అని అంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి అది ఇది అని చెప్పేసి కొత్త కొత్త వాస్తు ఎక్స్పర్ట్స్ కొత్త కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. అసలు బ్రహ్మస్థానం అంటే ఏంది అని అంటే పూర్వకాలం మనం ఇల్లులు చూసుకున్నట్టు ఏంది అని అంటే చుట్టూ ఇల్లు ఉంటుండే, మధ్యలో గచ్చు ఉంటుండే, అందులో మనం వాటర్ పడేది, సన్లైట్ వచ్చేది. ఆ మధ్యలో వచ్చిన సన్లైట్ కానీ ఇదంతా మనకి ఇంటి నిండా స్ప్రెడ్ అయ్యేది అన్నట్టు. సో అప్పుడు ఏంటి అని అంటే పూర్వకాలంలో మనకి కరెంట్ ఉండకపోతుండే, ఫ్యాన్స్ లేకపోతుండే. సో అప్పుడు ఏంటి, ఒక రూమ్ లో ప్రాపర్ గా ఇల్లు లైట్ కానీ సన్లైట్ కానీ ఎయిర్ కానీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని అంటే ఒక కార్నర్ లో డోర్ పెడితే కాదు. సో సెంటర్ లో డోర్ పెట్టినప్పుడు ఏంటి అని అంటే మొత్తం టూ సైడ్స్ అనేది ఎయిర్ ఫ్లో కానీ సన్లైట్ కానీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సెంటర్ డోర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మస్థానం అంటే మధ్య భాగం ఏదైతుందో అది ఓపెన్ చేసేటప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే అందులో నుంచి కూడా గాలి వెలుతురు ఇవన్నీ వచ్చేసి మళ్ళీ సెంటర్ డోర్ నుంచి కూడా వచ్చేటి. డోర్ ఎదురుగా విండో ఉండేది, డోర్ ఎదురుగా డోర్ ఉండేది. సో దట్ ఎయిర్ సర్క్యులేటర్ అనేది అయ్యేది. ఈ రకంగా మన ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వాస్తు సిద్ధాంతాన్ని బిలీవ్ చేసుకుంటూ ఫిల్ చేయడం జరిగింది.